హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే పెసరట్టండి. చాలా చాలా బాగుంటుంది. నైటే నానబెట్టాను. కానీ ఆ పెసలు అనేది ఇవి చాలా బాగున్నాయండి. క్వాలిటీ బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది 330 ఉంది కేజీ వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి హెల్తీ ఫీల్డ్స్ ఆర్గానిక్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ పెసరపప్పు అనేది. నేను 2 కేజీలు తీసుకున్నాను. అలాగే ఇంకా వేరే కూడా తీసుకున్నానండి. అవి కూడా మీకు చూపిస్తాను. చూసారా, పచ్చిశనగపప్పు కూడా చాలా బాగుందనమాట. పచ్చిశనగపప్పుతో కూడా నేను వడలు వేసానండి. చాలా కమ్మగా అనిపించింది. చూసారు కదా, పప్పు నానేయండి అమ్మ అంటే మా పిల్లలు ఉల్టా కట్ చేశారండి ప్యాకెట్ని. ఇది కూడా వచ్చేసి కేజీ వచ్చేసి 250 ఉందండి. ఈ పప్పు కూడా చాలా బాగుందనమాట. ఈ పచ్చిశనగపప్పు అనేది చూసారు కదండి. ఇది కూడా ఆర్గానిక్ అనమాట. మాకు క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్లో ఉన్నాయన్నమాట. ఆర్గానిక్ కదా అని చెప్పేసి నేను కూడా అన్ని 2 కేజీలు తెచ్చి పెట్టుకున్నానండి. మళ్ళీ ఇవి అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా అట్లాగే నేను నల్ల శనగలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకొచ్చాను అనమాట. నల్ల శనగలు, మసూర్ దాలు, మినపప్పు ఇలాంటివన్నీ కూడా నేను తీసుకొచ్చి పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి, మీకు ఎక్కడన్నా సూపర్ మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి. చాలా బాగున్నాయి. చూసారు కదండి, ఈ విధంగా క్లిప్పులు చేసేసి పెట్టేసుకుంటానమాట. మీకు మసూరు దాల్ కూడా చూపిద్దామని చెప్పేసి వెళ్ళి కబోర్డ్లో చూస్తే ఇదిగోండి చూసారు కదండి, ఇంకొక పెసరపప్పు ప్యాకెట్ అండి. అది అవనే లేదు, ఇంకొకటి కట్ చేసేసారు మా పిల్లలు. చూసారు కదా, ఇదిగోండి. రాత్రి చెప్పాను అనమాట, కొంచెం పెసరపప్పు నానేయండి అమ్మ అని చెప్పేసి, 1 కప్ అని చెప్పాను. అట్లా నానేసారనమాట. ఇదిగోండి, ఇది ఉంది సగం, కొంచెం ఉంది. ఇది వాడుకోవాలి కదండి, ఇది వాడుకోలేదనమాట. ఓకేనా. ఇదిగోండి మసూర్ దాల్. ఇంకా నేను ఇదైతే ఓపెన్ చేయలేదు. చూసారు కదండి. చేద్దాం అనుకుంటున్నాను. మిక్చర్ లాగా చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నానండి. అస్సలు కుదరట్లేదు. ఇది వచ్చేసి కేజీ 240 ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాను మిక్చరు. కాకపోతే నేను వీడియో తీయలేదు. ఈసారి వీడియో తీసి తప్పనిసరిగా పెడతానండి. ఇక్కడైతే నేను పెసరపప్పు చూసారు కదా, 1 కప్ అయితే నానేసామన్నమాట. అలాగే బియ్యం కూడా నానేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి వాటర్ పోసి పెట్టారనమాట పిల్లలు. చూసారు కదండి, ఒక గుప్పెడంతా బియ్యం అనమాట సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇంత ఇక అయితే సరిపోతుంది బియ్యము. ఇంకా ఎక్కువ వేసారనుకోండి గట్టిగా వచ్చేస్తాయి దోశలు అనేది. మనం వేసిన తర్వాత కూడా స్టిఫ్గా అలా ఉన్నట్టుంటాయి అనమాట. అందుకనే కొంచెం నానబెడితే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు శుభ్రంగా ఇవి గ్రైండింగ్ చేసేసుకుందాం. మళ్ళీ ఇవి ఏం కడగనవసరం లేదండి. మంచిగా నైట్లోనే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇదే వాటర్తో మనం గ్రైండింగ్ చేసేసుకొని వద్దాము. పెసరపప్పు బాగుంటే గనక టేస్ట్ అయితే దోశలు కానీ వడలు కానీ ఏదైనా సరే, పప్పు కానీ మనం ఫ్రై చేసేసి ఇదే పప్పును ఫ్రై చేసేసి చక్కగా ముద్దపప్పులాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మెయిన్ క్వాలిటీ బాగుండాలి. ఏదైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదండి, పెసరపప్పు వేసేసుకున్నాను, కొంచెం బియ్యం కూడా వేసేసుకున్నానండి. రెండు సార్లుగా వేసుకుంటున్నాను మిక్సీలో. అలాగే ఒక ఉల్లిపాయ చూసారు కదండి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న అల్లం ముక్క. ఇంతేనండి. ఇది అల్లం అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకుందాము. ఇలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం గల్లుప్పు వేస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, నేను అన్నీ కూడా ఫస్ట్ ట్రిప్లోనే అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. రెండోసారి మళ్ళీ మిక్సీ వేరే వేసినప్పుడు మాత్రం నేనేం వేయను. చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, అలాగే అల్లం ముక్క కూడా ఈ దాంట్లోనే వేసేసుకుంటున్నానండి. ఒకటేసారి వేసుకొని రుబ్బేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కలర్ కోసమేనండి. ఇది హోమ్మేడ్ పసుపు అండి, నేను ఆడించుకున్న పసుపు అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసేద్దామండి. నానబెట్టాం కదా పెసలు, అదే వాటర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మెత్తగా మనం గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దామండి. ఇదిగోండి, మెత్తగా గ్రైండింగ్ అయితే చేసుకొని వచ్చేసాం కదా. ఒక్కసారి అయితే మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుందనమాట. కరెక్ట్గా వస్తాయండి. థిక్నెస్ కూడా ఇలానే ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేద్దామండి. నేనైతే 1 కప్పుకి 2 సార్లుగా నేను గ్రైండింగ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, ఇవి కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత బియ్యం కూడా వేసేసుకుందామండి.
మొత్తం పెసరపప్పు అంతా వేసేసాను. ఆ తర్వాత బియ్యం కూడా వేసేస్తున్నానండి అదే వాటర్‌లో. ఇంకా సరిపోతుందండి. ఇది కూడా మెత్తగా గ్రైండింగ్ చేసుకొచ్చేద్దాం. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలన్నీ మనం స్టార్టింగ్‌లోనే వేసేసుకున్నాం కదండీ! ముందు గ్రైండింగ్ చేసుకున్న పిండిలోనే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా! అది కూడా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత గిన్నెలో వేసేసి శుభ్రంగా ఈ విధంగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దోసలు వేసుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదండీ! ఇప్పుడు దీంట్లోకి చట్నీ కావాలి కాబట్టి నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి పల్లీ చట్నీ చేసేది. ఇప్పుడు అయితే ఫ్రై చేసింది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. పచ్చిమిరపకాయలు చూసారు కదండి, పల్లీలు నేను ఒక 2 స్పూన్ల ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇప్పుడైతే గల్లుప్పు వేస్తున్నాను. వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గ్రైండింగ్ చేయాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. తీసుకొని తాలింపు పెట్టేసుకుంటమేనండి. మనకి ఎంత థిక్నెస్ కావాలో అన్ని వాటర్ పోసుకొని మనం తాలింపు పెట్టేసుకుంటమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని మనం దోసలకి ఉల్లిపాయ వేస్తేనే బాగుంటుంది. పైన ఉల్లిపాయ మనం డెకరేషన్ లాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది కాబట్టి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. చూసారు కదండి, నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు మాత్రమే దీంట్లో వేసేసి మనం అట్లా, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, థ్రెడ్ ఇస్తాడు కదండి, ఆ థ్రెడ్ ఇట్లా లాగేస్తూ ఉంటే మనకి చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఎప్పుడో ఒక 3 years కిందట కొన్నానండి. అది కింద పడిపోయి పగిలిపోయింది. మళ్ళీ నేను ఇది అమెజాన్లో ఆఫర్లో ఉంటే చిన్నదొకటి, కొంచెం పెద్దదొకటి ఆఫర్లో ఉంటే రప్పించాను అనమాట. ఇదిగో చూసారు కదండి, ఈ విధంగా దీంట్లో వేసి ఇంకా ఇట్లా లాగేసేయటమేనండి. చక్కగా మనకి ఎంత సైజు కావాలో అంత ముక్కలైతే అయిపోతాయి అనమాట. ఇట్లా చూసుకుంటూ ఆ సైజు మనకి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కావాలో అది చూసుకుంటూ మనం ఇలా ఇలా లాగేసుకుంటూ ఉండాలండి. ఓకేనా, థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇప్పుడైతే చూద్దామండి. చూసారు కదా, ఇంకొంచెం సన్నగా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి కొంచెం అక్కడక్కడ కూడా ఉన్నాయి అన్నమాట, కొంచెం పెద్ద సైజు. పైన దోశ పైనే కదండి మనం వేసేది, సన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకొంచెం సేపు అట్లా ఒక్కసారి 2-3 సార్లు లాగేస్తే థ్రెడ్ని ఇంకా సన్నగా అయిపోతుంది అనమాట. చూసారు కదండి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చక్కగా సన్నగా అయిపోయినాయి. ఇందాకంటే ఇంకొంచెం సన్నగా అయిపోయినాయి కదండి. ఈ విధంగా అయిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దోశకైతే ప్యాన్ పెట్టేసుకుందామండి. చూసారు కదా, ప్యాన్ అయితే పెట్టేశాను. నేనేమో ఆయిల్ వేయట్లేదండి. ఇదిగోండి ముందైతే నేను దోశ వేసేసుకుంటున్నాను. ప్యాన్ కొంచెం వేడైందనమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ థిక్నెస్ ఉంటే మాత్రం దోశ కరెక్ట్గా వస్తుందండి. నేను బియ్యం కూడా మీకు కరెక్ట్గా చెప్పాను కాబట్టి థిక్నెస్ కూడా ఎక్కువ వాటర్ లేకోకుండా మరి అలానే తక్కువ లేకోకుండా ఉంటే దోశ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. దోశ వేసేసాం కదా, ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకోండి. దీంట్లోకి ఉప్మాగా చేసుకున్నా సరే బాగుంటుందండి. ఎప్పుడో పెట్టాను నేను, 1 year కిందట ఎప్పుడో పెట్టినట్టున్నాను ఉప్మా పెసరట్టు. అది కూడా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడైతే ఉప్మా చేయట్లేదు, ఇంకెప్పుడన్నా నేను వీడియో చేసి పెడతానండి. ఉప్మా పెసరట్టు అనేది చాలా బాగుంటుంది కాంబినేషను, మా సైడ్ ఫేమస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఆ పైకి జీలకర్ర కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ, నేతి పెసరట్టు కూడా చాలా బాగుంటుందండి. 1 స్పూనున్నర నెయ్యి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, ఉల్లిపాయలు అనేది పైనుంచి అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మనం తిరగేసినప్పుడు ఉల్లిపాయలు పడకోకుండా ఉంటాయండి కింద. చూసారు కదండి, ఇలా ప్యాన్ అనేది ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఎడ్జ్లో కూడా శుభ్రంగా కాలిపోతుంది అనమాట ప్యాన్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే. ఎందుకంటే కొంచెం పెద్ద ప్యాన్ ఉన్న వాళ్ళకైతే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి, చిన్న ప్యాన్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదనమాట. చూసారు కదా, చక్కగా ఎడ్జ్లో కూడా కాలిపోతుంది ఈ విధంగా అయితే. ఓకేనండి, ఇప్పుడైతే 1 స్పూను ఆయిల్ వేసేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ చుట్టూ కొంచెం మధ్యలో కొంచెం వేసుకుందాం. చూసారు కదా, పెసలు అయితే చాలా బాగున్నాయండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట, కమ్మగా ఉందన్నమాట తింటుంటే. నాకైతే పెసరట్టు కానీ, పెసర గారెలు కానీ, పెసరపప్పుతో చేసింది కానీ, పొట్టున్న పెసలేనండి చక్కగా ఫ్రై చేసుకొని దాంతో పప్పు చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో. నేను అది కూడా ఒక 2-3 రోజుల్లో మీకు వీడియో చేసి పెడతానండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత తీసేసుకుందామండి. ఇప్పుడైతే శుభ్రంగా కాలిపోయిందండి కింద. ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాము. చూసారు కదండి, ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కింద సైడ్ అయితే ఎక్కువ పెద్దగా కాలనవసరం లేదండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, మంచి కలర్తో వచ్చింది కదా.
ఇదిగోండి పైన కూడా ఆ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, పల్లీ చట్నీతో చేసుకొని కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అలాగే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే అది అల్లం చట్నీ అయితే నేను చేయలేదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం పల్లీ చట్నీ చేసి పెట్టాం కదండి, దాంతో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఈవినింగ్ అండి, ఇంకా ఈవినింగ్ 4:30 ఏమో అవుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది, కాస్త రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత లెమన్ టీ ఎట్లా పెట్టుకుందామని నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి. ఇంకా నాకు బొప్పాయి కనపడింది అనమాట. చాలా మంచిగా ముగ్గిపోయి ఉన్నదనమాట. ఆల్రెడీ సగం తిన్నాము, అయితే ఇంకా ఉన్నదనమాట సగం. సర్లే మరీ ముగ్గిపోయింది కదా, జ్యూస్ చేసేసుకుందాంలే అని చెప్పేసి జ్యూస్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకుంటాను నేను ఎప్పుడు చేసిన జ్యూసు. బాగా ముగ్గిపోయింది కాబట్టి జ్యూస్ చేస్తున్నానండి. లేదంటే కొంచెం పచ్చిగా ఉండి, కొంచెం మరీ పచ్చిగా లేకోకుండా మరీ ముగ్గినట్టు లేకోకుండా కరకరలాడుతూ ఉంటుంటే నాకు చాలా ఇష్టం అండి బొప్పాయి అనేది. అలా ఉన్నప్పుడు తినేసాను. ఇంకా కొంచెం ఉంది, ఎందుకు త్వరగానే ముగ్గిపోయిందండి. నిన్న కొంచెం బాగానే ఉంది, ఈ రోజుకు అయితే బాగా ముగ్గిపోయింది అనమాట. ఇప్పుడు తీసేసి నేను దీన్ని అయితే జ్యూస్ చేద్దామని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా జ్యూస్ చేసేస్తానండి. కొంచెం తేనె వేస్తాను, అంతకంటే ఎక్కువ ఏం వేయనండి. కొంతమంది అయితే మన ఇష్టం అది పంచదార వేసుకోవచ్చు, ఇంకేదన్నా వేసుకోవచ్చు అండి. నిమ్మకాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ లేదనంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మిల్క్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం వాటర్ వేసి నేను గ్రైండింగ్ చేసుకుంటున్నాను. ఓకేనండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎలాగైనా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ గట్టిగా ఉన్నాయి కదండి. ఇదేమో బాగా ముగ్గిపోయింది కదా, అందుకని దీన్ని డ్రై ఫ్రూట్స్ని మనం క్రష్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది చూసారు కదా, దీంట్లో వేసేసి మనం తిప్పేస్తే చక్కగా ఈజీగా, మనం ఎక్కువ ప్రెస్ చేసి కూడా మనం తిప్పనవసరం లేదండి. అది పెట్టేసేసి తిప్పేస్తే చాలు, చక్కగా ఈజీగా పడిపోతాయి అనమాట. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా పడిపోతాయండి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూసారు కదా, ఊరికే నేను పైన అట్లా తిప్పుతున్నాను అనమాట. చక్కగా ఈ విధంగా మనకు ఎన్ని కావాలో అన్నీ మనం ఇట్లా తిప్పేసుకుంటే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, ఇవి కొన్ని అయితే నేను ఇట్లా చేసుకుని ఇవి మాత్రమే కలుపుకుంటున్నానండి. తేనె, కొంచెం వాటరు, ఈ డ్రై ఫ్రూట్స్, అంతేనండి. ఇంకంతకంటే నేను ఎక్కువ ఏం చేయట్లేదు. ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం తేనె వేసానండి, ఒక 2-3 స్పూన్లు వేసాను. అది మీకు క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడైతే గ్రైండింగ్ చేసుకొని వచ్చేసానండి. ఎందుకంటే చాలా ముగ్గిపోయింది కాబట్టి మనం ఎక్కువ తేనె కానీ పంచదార కానీ ఏం వేయనవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీంట్లో ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో వేసేసానండి. పైనుంచి మనం ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అది కూడా వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి కూడా డెకరేషన్గా కొన్ని వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మనం పుదీనా చిన్న 2 కొమ్మలు, ఇదిగోండి చూసారు కదా, 2 ఆకులు ఉన్నది కొమ్మ ఒకటి తీసుకొచ్చి పెట్టానండి. అలాగే స్ట్రా వేసారనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి, బాగా ముగ్గింది. అలాగే కొంచెం తేనె వేసాం, డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి బాగుందా చూస్తానికి. బొప్పాయి జ్యూస్ తాగదండి, నేను ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే ప్రొఫెషనల్ వాళ్ళు చేసినట్టు ఉంది మమ్మీ, చూడటానికి బాగుంది అని అంటుంది. ఇప్పుడు తాగుతుంది, చూస్తూ ఉండండి. కాయ తినమన్నా జ్యూసులు తాగమన్నా అస్సలు తాగదో తినదనమాట. ఇప్పుడు నేను చేసుకున్నప్పుడు ఆకలి వేస్తుంది అని అంది. సరే మార్నింగ్ టిఫిన్ చేశాను కదా, పెసరట్లు వేసాను కదా మార్నింగ్, ఆ పిండి ఉందనమాట. సరే ఒక దోశ వేసిస్తానులే అని అన్నాను అనమాట. ఇప్పుడు 4:35 అవుతుంది టైము. చూసారు కదా, ఒక దోశ వేస్తా. నేనేం చూసేదాం ఎందుకులే, టీలు అవి ఇవి ఎందుకులే, అది కాయ కూడా బాగా ముగ్గిపోయింది కదా, చూసారు కదా వీడియోలో, కాయ కూడా బాగా ముగ్గిపోయింది అనమాట. సరే జ్యూస్ చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అమ్మ చాలా బాగుందమ్మా. ఓకేనా, నీకు దోశ వేసిస్తాను, కొంచెం టేస్ట్ చెయ్యి. కొంచెం నచ్చదు, బొప్పాయి నచ్చదు, కానీ చూస్తాను మాత్రం బాగుంది, తాగాలనిపిస్తుంది. తాగు. సరే, ఇప్పుడైతే దోశ వేసిస్తానండి. ఒక దోశ, తనకి ఆకలి వేసిందంటే ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంది చేసుకోవాలి మమ్మీ అని చెప్పేసి అన్నదనమాట. మార్నింగ్ ఎప్పుడో 11:30కి. అమ్మ మీ లంచ్ బ్రేక్ ఎప్పుడు? 12:30కి తింటుంది. మధ్యలో ఇంకేం తినదు, వచ్చేస్తుంది. ఇంకా స్నానం ఫ్రెష్ అయిపోయేసి కాసేపు రిలాక్స్ అవుతుంది అనమాట. ఇంకేం తినదు, ఏమైనా తినమన్నా తినదనమాట. అందుకు ఇప్పుడు ఆకలి వేసినట్టుంది. ఒక దోశ వేద్దాం. ఆల్రెడీ స్టవ్ వెలిగించేసాను, పెనం కూడా వేడైపోయింది. ఒక దోశ వేస్తాను. ఒకటి చాలా.
డోరు ఓపెన్ ఉందండి, మా కిచెన్ డోరు. ఎండకి ఆ వెలుతురంతా వచ్చేసి మా ఫేస్ మీదే పడుతుందన్నమాట. అది నేను అబ్జర్వేషన్ చేసుకోలేదు, డోర్ వేయలేదన్నమాట అండి. డోర్ వేస్తే లైట్ వేయాలండి కిచెన్లో, అప్పుడు మనకి క్లారిటీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను చూసుకుంటే ఇది మా ఫేస్లు అనేది సరిగ్గా కనపడట్లేదు, ఏదో మసక మసకగా అనిపించినట్టు అనిపిస్తుందని చెప్పేసి మీకు వాయిస్లో చెప్తున్నానండి. ఓకేనా. నాకు కూడా తాగాలనిపిస్తుంది అనమాట. నేను జ్యూస్ ఎక్కువ తాగనండి, ఓన్లీ ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతాను అనమాట. చూద్దాం, తాగుదాం. అమ్మాయికి ఒక పెసరట్టు వేసేసి ఇదిగోండి దోశ వేసేసాను, మా అమ్మాయికి ఇచ్చేస్తాను. ఇప్పుడు జ్యూస్ తాగేసేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమేసుకోవాలి. అట్లాగే ఈవినింగ్ ఏం తింటారు అడిగి దానికోసం ప్రిపేర్ చేయాలి. పెసరట్టు తినేస్తామని అంటే నాకు వంట పని ఉండదు అనమాట. లేదు ఏదైనా చపాతీ చేయాలంటే, ఇంకా పుల్కాలు చేయాలంటే మళ్ళీ దానికి ఏదైనా కర్రీస్ చేయాలన్నమాట. చూడాలి సాయంత్రం, ఇంకా మా హస్బెండ్ రాలేదు, ఆయన వచ్చిన తర్వాత ఏంటి అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనండి. ఇదిగోండి జ్యూస్ తాగిన తర్వాత నేనైతే కిందకి దిగానండి, మొక్కలోకి నీళ్ళు పోద్దామని చెప్పేసి. చూసారు కదండి, బచ్చల కూర అనేది చాలా చక్కగా వచ్చేసింది. ఒక 2 డేస్లో నేను కోసి పప్పు చేస్తానండి. ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయన్నమాట కింద చెట్లన్నీ కూడా మావి. నేను చాలా రోజులు అయిపోయింది కదా మా చిన్న గార్డెన్ చూపించక, అందుకే అని ఇప్పుడు కిందకి దిగాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇది. ఓకేనానండి. కొన్ని చెట్లు అయితే బాగానే ఉన్నాయండి, కొన్ని చెట్లు అయితే బాగా ఎండిపోయినట్టు అయిపోయినాయి అనమాట. అసలు ఎంత బాగుండేయో, చెట్లు అయితే పచ్చగా ఉండేయండి. చూసారు కదండి ఎట్లా అయిపోయినాయో. చూసారా, ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఎట్లనో అయిపోయినాయండి చెట్లన్నీ. ఒక 2-3 డేస్ అయితే వాటర్ పోయలేదనమాట, దాని మూలన ఇలా ఉన్నాయండి. ఇంకా వాటర్ అయితే పోసేసి నేను ఇంకా పైకి వెళ్ళిపోయానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఇట్లు నేను మీ దుర్గా. ఓకేనండి. ఛానల్ పేరైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బాయ్ అండి.